దుబాయ్ వెళ్ళి రూ. 4 సంపాదించుకుని కుటుంబానికి భవిష్యత్తులో అండగా నిలబడతారు, ఆధారంగా నిలబడతారంటే మన యువతరం అక్కడికెళ్ళి నాశనం అవుతున్నటువంటి ఉదంతం ఇది. తాజాగా దుబాయ్లో మద్యం వినియోగం మీద నియంత్రణ ఉన్న దాన్ని దుర్వినియోగం చేస్తూ తెలుగు యువత మత్తులో ఊగుతోంది. తాగుడుకు బానిస కావడంతో ప్రవాసీ యువకులు తరచుగా తమ విధులకు డుమ్మా కొడుతున్నారు. ఫలితంగా వాళ్ళకి అప్పగించిన పనులు సకాలంలో పూర్తి కావడం లేదు. మరోవైపు మద్యం అలవాటుతో అనారోగ్యానికి గురవడంతో పాటు మృత్యువాత పడుతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతుంది. తాగిన తర్వాత కొంతమంది గల్లంతైన గట్లు కూడా వెలుగు చూస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రవాసీల్లో నాటుసారా సేవించే అలవాటు ఉన్న వాళ్ళ చేష్టలతో స్వదేశంలో ఆధారపడ్డ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇబ్బందులు తప్పడం లేదు. పైగా వాళ్ళ తీరు మూలంగా పరాయి దేశంలో కూడా భారత ప్రతిష్ట మంట కలుస్తుంది. నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన 42 ఏళ్ల కచర్ల మోహన్ అనే వ్యక్తి దుబాయ్లో పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. కొందరు తోటి తెలుగు వారితో కలిపి నెల 5 మద్యం సేవించిన అనంతరం అంత నడవలేని స్థితిలో అక్కడే ఉండిపోతే మిగిలిన వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. మరుసటి రోజు వచ్చి వస్తే మోహన్ కనిపించకపోవడంతో అతను ఆచూకీ కోసం అన్ని పోలీస్ స్టేషన్లు ఆరాధీశారు. పాస్పోర్ట్ వీసా వివరాలు లేకపోతే అతని గురించి వివరాలు తెలియలేదు. ఆ తర్వాత అతని వీసా వివరాలతో భారతీయ కాన్సులేట్లో సామాజిక కార్యకర్త గడ్సోరి నరేందర్ సహాయంతో ఫిర్యాదు చేస్తే మోహన్ చనిపోయాడని తేలింది. మరో కేసులో నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన 40 ఏళ్ల దుండగుల గంగయ్య స్వదేశ్ నుండి వచ్చిన 3 రోజులకే ఈ నెల 8న ఆచూకీ లేకుండా పోతే అతను కూడా మద్యానికి సమస్య కారణంగా మరణించినట్టు తేలింది. ఇద్దరు మృతదేహాలు కూడా ప్రస్తుతం దుబాయ్లోనే ఉన్నాయి. దుబాయ్లో నమోదవుతున్న తెలుగు కార్మికుల గల్లంతు కేసులో 90% మద్యం సేవించడం వల్ల వెలుగు చూస్తున్నాయని సామాజిక కార్యకర్త నరేందర్ చెప్తున్నాడు.